ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం చదువుదాం. ఈరోజు ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రియులారా మనం చదువుదాం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాధీశ్యముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగా కుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండిని. మీ విశ్వాస మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించునను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించుదని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరై ఉండేను. జగత్తుత్పత్తికి ముందుగానే దేనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారులో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సెలవు వేయక పోయి ముందురి. ఇద్దరు గురుచు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు. అవి అతనికి విరుద్ధముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ ఇతడెవని చేతనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడవడు. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం. 1 Corinthians 2nd chapter. When I first came to you, dear brothers and sisters, I didn't use lofty words and impressive wisdom to tell you God's secret plan. For I decided that while I was with you, I would forget everything except Jesus Christ, the one who was crucified. I came to you in weakness, timid and trembling, and my message and my preaching were very plain. Rather than using clever and persuasive speeches, I relied only on the power of the Holy Spirit. I did this so you would trust not in human wisdom, but in the power of God. Yet when I am among mature believers, I do speak with words of wisdom, but not the kind of wisdom that belongs to this world or to the rulers of this world, who are soon forgotten. No, the wisdom we speak of is the mystery of God, His plan that was previously hidden, even though He made it for our ultimate glory before the world began. But the rulers of this world have not understood it. If they had, they would not have crucified our glorious Lord. That is what the scriptures mean when they say, no eye has seen, no ear has heard, and no mind has imagined what God has prepared for those who love Him.
But it was to us that God revealed these things by His Spirit. For His Spirit searches out everything and shows us God's deep secrets. No one can know a person's thoughts except that person's own spirit, and no one can know God's thoughts except God's own spirit. And we have received God's Spirit, not the world's spirit, so we can know the wonderful things God has freely given us. When we tell you these things, we do not use words that come from human wisdom. Instead, we speak words given to us by the Spirit, using the Spirit's words to explain spiritual truths. But people who aren't spiritual can't receive these truths from God's Spirit. It all sounds foolish to them and they can't understand it. For only those who are spiritual can understand what the Spirit means. Those who are spiritual can evaluate all things, but they themselves cannot be evaluated by others. For who can know the Lord's thoughts? Who knows enough to teach him? But we understand these things, for we have the mind of Christ.